తెలుగు ఆడియన్స్ మరీ కమర్షియల్ అయిపోతున్నారు. ఈ మధ్య ప్రతిదాన్ని మనీ కోణంలోనే చూడడం మొదలెట్టారు. సినిమాల్లోని కంటెంట్ తర్వాత ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు, బడ్జెట్లు, హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, వీటిపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. వీటి గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. కింగ్డమ్ సినిమా బడ్జెట్ గురించి, హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చాలా మంది ఆరా తీశారట. ఇక వారి కోసమే ఈ డీటెయిల్స్. అకార్డింగ్ టు రిపోర్ట్స్, కింగ్డమ్ సినిమా కోసం ప్రొడ్యూసర్ నాగవంశీ దాదాపు 130 కోట్ల బడ్జెట్ను కేటాయించారట. ఇక అందులో విజయ్ దేవరకొండకు రెమ్యునరేషన్గా 30 కోట్లు ముట్టజెప్పారని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో మరో లీడ్గా యాక్ట్ చేసిన సత్యదేవ్కు 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్గా ఇచ్చారట. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు 1 కోటి రూపాయలను రెమ్యునరేషన్గా ముట్టజెప్పారట నాగవంశీ. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరికి కింగ్డమ్ సినిమాకి గాను దాదాపు 7 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా అందుకున్నారట. తన మ్యూజిక్తో కింగ్డమ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రకు ఈ సినిమాకు గాను 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే వీరందరి రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. అందులోనూ కొండన్న గట్టిగానే రెమ్యునరేషన్ పట్టాడుగా అనే కామెంట్ ఆయన ఫ్యాన్స్ నుంచి ఫన్నీగా వస్తోంది. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే, బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్న కింగ్డమ్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ 39 crore గ్రాస్ను వసూలు చేసింది. 50 కోట్ల దిశగా జోరుగా పరుగులు పెడుతోంది.